హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దర్శిని అండ్ షణ్ముఖ్. ఈ వీడియో ఏంటనుకున్నారా? చూసేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దర్శిని అండ్ షణ్ముఖ్. మీకు ఈ ముందు వీడియోలో మనం సంవత్సరం పట్ల నుండి కోలో కారం చేసుకున్నాం కదా. ఆ తర్వాత మీకు ఆవకాయ పచ్చడి గురించి చెప్తానన్నా కదా. ఈ వీడియో అదే అనమాట. తప్పకుండా చూడండి. ఆవకాయ పచ్చడి చేసుకున్నాము. ఆవకాయ పచ్చడి మనం పచ్చి మామిడికాయతో చేసుకుంటాం అనమాట. పచ్చి మామిడికాయని నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీటిని నీట్గా ఒక క్లాత్ పెట్టి, మంచి క్లాత్ తడి లేకుండా, ఫస్ట్ దీని పైన ఇట్లా పొరలాగా వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను నేను. దీనిపైన మీకు పొరలాగా వస్తుంది. ఇలా నీట్గా స్పూన్తో కానీ చాకు కానీ గీరుకోవాలన్నమాట. గీరుకుంటే మనకి పైన ఇలా చూసారు కదా, ఇలా కుప్పర్లాగా వస్తుంది. తీసేసుకోవాలి. ఇది డైజెస్ట్ కాదు మనకి. ఇదైతే టెంకాయ, మామిడికాయ, ఈ టెంకాయ మనం ఎలాగో తిన్న తర్వాత ఊసేస్తాము. బట్ ఈ మ్యాంగో మనకి డైజెస్ట్ అయిపోద్ది. కానీ ఇది ఉంది చూడండి, కవర్లాగా, ఇది డైజెస్ట్ అవ్వదు అనమాట. అందుకే దీన్ని నీట్గా తీసి మనము పక్కన వేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలి. ఇక్కడ నీట్గా దీన్ని స్పూన్తో కానీ చాకుతో కానీ మనం గీరేసుకొని ఇట్లా దీన్ని నీట్గా ఇలా తుడుచుకోవాలి. చెమ్మ లేకుండా ముక్క నీట్గా తుడుచుకోవాలన్నమాట. అన్ని ముక్కల్ని ఇలాగే తుడుచుకోవాలి. నీట్గా తుడుచుకుంటే జాగ్రత్త పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము దీన్ని ఒక గిన్నె కొలతతో తీసుకోవాలి. ముక్కలన్నింటినీ మనము ఏదో ఒక గిన్నెతో కొలతలు తీసుకుని దాని ప్రకారమే కారం పట్టించుకున్నాం అనమాట. మిల్లులో ఇవి బళ్ళారికాయలు అనమాట. ఈ కారంతో చేస్తే మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందని బళ్ళారికాయలు స్పెషల్గా తెప్పించి నేను దీన్ని కారం చేశాను అనమాట. ఇది కారము ఇది ఆవుపిండి అనమాట. ఆవుపిండి మిక్సీ పెట్టుకున్నాము. మెంతిపిండి, ఉప్పు, కళ్ళుప్పు అనమాట. కళ్ళుప్పుని మిక్సీ చేసుకోవాలి. మనము మిక్సీ చేసుకుని అది వేసుకోవాలి. ఆ తర్వాత మనము వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా. వెల్లుల్లి ఇలా ఉంది కదా, వీటిని ఏం చేయాలి, వీటిని ఇలా మనము ఇలా ఒలుచుకొని వెల్లుల్లిపాయలు అన్నింటినీ కూడా పైన పొట్టు తీసేసుకుని ఇలా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ అన్నింటినీ ఒలిసేసి ముందుగానే ఇలా నీట్గా రెడీగా పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలని. ఇది మెంతిపిండి కూడా చూసారు కదా. ఇది మెంతిపిండి, ఆవుపిండి, మెంతిపిండి, కారము, ఉప్పు, వెల్లుల్లి, నూనె కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏఎస్ బ్రాండ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె చాలా మంచిది. కానీ పప్పు నూనె కన్నా కూడా నాకు ఇది అవైలబుల్గా దొరికింది. అందుకని ఏఎస్ బ్రాండ్ గ్రౌండ్నట్ ఆయిల్ తెప్పించాడు అనమాట. పికింగ్ కోసమని స్పెషల్గా. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకేనా. మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నేను మొత్తం ప్రిపరేషన్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, 4 గిన్నెల ముక్కలు అయ్యి నీట్గా తుడుచుకుని ఈ పైన కవర్ తీసేసి క్లాత్తో నీట్గా తుడుచుకుని కొత్త ప్రకారము నేను ఈ గిన్నె, మీ ఇష్టం, మీరు ఏ గిన్నెతో అయినా కొలత తీసుకోవచ్చు. నేను ఈ గిన్నెతో కొలత తీసుకుంటున్నాను అనమాట. అది చిన్న గిన్నె పెద్ద గిన్నె అని కాదు, గిన్నెను బట్టి నేను కొలత తీసుకుంటున్నాను. ఎన్ని గిన్నెలు అవుతుందో దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయాలన్నమాట. 2 ఎన్ని ముక్కలు అవుతాయో చూసుకొని ఫ్రెండ్స్, 4 గిన్నెల ముక్కలు అయ్యి కొత్త ప్రకారం అన్నీ వేసుకోవాలి. ముందు కాయలు మంచిగా ఉండాలి, కొండ్రలు కాకుండా. తర్వాత ఈ గిన్నెతో నాకు 3.5 గిన్నెలు, 4 గిన్నెలు అంటే 4వ గిన్నె కొంచెం తక్కువ అయింది. అందుకే కొలతలు కూడా కొంచెం తగ్గించి వేస్తా. మీరైతే 4 గిన్నెలు కొలత పెట్టుకుంటే కనుక ఈ గిన్నెతో ఫస్ట్ ముక్క మెత్తపడకుండా ఉండాలంటే ముక్కకి నూనె కలపాలన్నమాట. నూనె పట్టించాలి. ఫస్ట్ నూనె వేసేసి, ఇది కూడా ఏఎస్ బ్రాండ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇది ఈ గ్రౌండ్నట్ ఆయిల్ని వేసేసి ఫస్ట్ ఇట్లా ముక్కలకు పట్టించాలన్నమాట. అంటే
నలుగు పెడుతున్నాను అనమాట. మనం చూడండి, వంటికి మురికి పోవాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాము, వంటికి నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకుంటాం. అట్లాగే దీనికి ముందు నూనె పట్టించి ఆ తర్వాత పిండిలన్నీ ఆవకాయకి నలుగు పెట్టించినట్టుగా చేస్తున్నాం అన్నమాట మనం. నేనైతే 1/2 కేజీ పైన వేసినట్టున్నాను నూనె. నాకు ముక్కలు చిన్న గిన్నెతమ్మాయి కొంచెమే కదా, మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. చూడండి, నేను బాగా నూనె పట్టించేసాను. ఇంకా అడుగును కూడా ఇవ్వండి, నూనె కనపడుతుంది గిన్నెలో. నాకు అడుగు కూడా నూనె వచ్చేసి పర్లా ఉండొచ్చు. ఇవ్వండి, లోపల కూడా నూనె కనిపిస్తుంది. నూనెలో ఇలా పట్టించేసింది. కొంతమంది వెల్లుల్లిపాయలని దంచి వేసుకుంటారు పట్టు తీయకుండా, కొంతమంది వెల్లుల్లిపాయలని దంచి వేసుకుంటారు పట్టు తీయకుండా. కానీ మేము వెల్లుల్లిపాయలని పట్టు తీసేసి వేస్తాం అన్నమాట. చాలా బాగుంటుంది. ఇవి వెల్లుల్లిపాయలు చాలా ఇష్టంగా చాలా బాగుంటాయి. నాకు కూడా చాలా ఇష్టం. దర్శనం కూడా బాగా ఉంటుంది. షణ్ముఖ అయితే వెల్లుల్లిపాయ వద్దంటాడు, కానీ మామిడికాయ పచ్చడి ఇష్టంగానే తింటాడు. ఇంక వేరే పచ్చళ్ళు ఏమి ఉన్నా లేకపోయినా ఒక మ్యాంగో పికిల్ ఉంటే చాలు మా ఇంట్లో. ఇష్టంగా తింటారు. ఇప్పుడు అన్ని దినుసులు వేసుకున్నాము. దీని ప్రకారం ఒక గిన్నె ఆవపిండి వేసుకున్నాం. ఫస్ట్ ఆవాలతో పట్టించిన పిండి కదా, దీన్ని పట్టాము. ఆవాల్ని ఎండలో పెట్టుకుని మిక్సీ వేపి చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకుని ఇట్లా పౌడర్ చేసుకున్నాం అనమాట. ఆవపిండి 4 గిన్నెలకి ఒక గిన్నె. 4 గిన్నెల మామిడికాయకి ఒక గిన్నె ఆవపిండి. ఇంకా నాకు 4 గిన్నెలు కూడా ఫుల్గా అవ్వలేదు కాబట్టి గిన్నె 3.5 వేయనక్కర్లేదు. తప్పు వేసుకున్నా సరిపోతుంది. షణ్ముఖ్ నేనేస్తా అంటున్నాడు. వేసే అది మనం ఆవపిండి వేసుకున్నాం కదా. మెంతిపిండి గిన్నెలు వేయని అవసరం లేదనమాట. ఆఫ్ గిన్నె వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మెంతిపిండి ఏం చేద్దామంటే గిన్నెలు వేయనక్కర్లేదు. ఆఫ్ గిన్నె వేసుకుంటే సరిపోతుంది. గిన్నెలు వేయని అవసరం లేదు. షణ్ముఖ్ అన్నిటికీ నేను వేస్తా అంటున్నాడు. వేసారు కదా. ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసుకుందాం మనం. దీనికి ఆవపిండి మెంతిపిండి పట్టించేసి తర్వాత కారం ఉప్పు వేసుకుందాము. కారం కూడా ఈ గిన్నెతో వేసుకుందాము. గిన్నెన్నర వేసుకుందాము. 1.5. ఇది బల్లారు మిరపకాయలని ఈ ఆవకాయ పచ్చడి కానీ స్పెషల్గా తెప్పించి కారం పట్టించారనమాట. గిన్నె ప్లేన్ లేని అటువంటి షణ్ముఖ అన్నిటికి ఒక గిన్నె వేస్తాము, ఇంకో హాఫ్ గిన్నె వేస్తున్నాము. ఇప్పుడు 1.5 గిన్నె ఇప్పుడు వేసాము. కారం వేసేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు సరిపడగా ఉండాలి. ఉప్పు లేకపోతే కనుక ఏది కూడా మనకి పికిల్స్ నిలవ టేస్ట్. ఉప్పు వేసుకున్నాము. ఉప్పు కూడా ఎండలో పెట్టి వేయించి మిక్సీ పెట్టారనమాట. ఎందుకంటే చెమ్మగా ఉండకూడదు, మనకి తడి అనేది ఉండకూడదు. కల్లుప్పు మామూలుగా కల్లుప్పు అయితే 2 గిన్నెలు పడుతుంది. మెత్తగా ఆడించావు కాబట్టి ఫస్ట్ నేను ఒక గిన్నె వేస్తాను. మెత్తగా టేస్ట్ బట్టి పేస్ట్ లాగా
అందుకని ఒక గిన్నె వేసేసి కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ రోజు కలుపుతూ ఉండాలి. 3వ రోజు ఊరుతుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకుని ఉప్పు కారాలు నూనె ఏమన్నా కావాలంటే కనుక మళ్ళీ మనము కలుపుకోవచ్చు. ఏది కావాలన్నా మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఏది కావాలన్నా ఉప్పు సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు, కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. ముందైతే మళ్ళీ ఎక్కువైపోతే మనం తినలేం. కానీ ఏది కావాలన్నా ఆయిల్ కూడా సరిపోలేదు అనుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కూడా సరిపోలేదు అనుకుంటే కనుక మనము యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే. పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఇది కేజీ ఆయిల్. ఇది కట్ చేసి నేను ఇందులో పోసి ఉంచుకున్నాను. ఏఎస్ బ్రాండ్ గ్రౌండ్నట్ ఆయిల్ చెప్పాను కదా ఫస్ట్ టైం మీకు. ఏఎస్ బ్రాండ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది కదా, ఇది కట్ చేసి నేను ఒక 1 కేజీ ఆయిల్ ఈ డబ్బాలో పోసుకున్నాను. ఈ వెళ్తున్నది కూడా ఇందులో పోసి కలిపాను అక్కడ. మొత్తం పోసాను నేను నూనె మొత్తం పోసాను. కలిపిన తర్వాత మళ్ళీ పోతాను చూసుకుని. ముక్కలన్నింటికి నూనె ఉప్పు కారం అన్ని దినుసులు పట్టేటట్టుగా కలుపుకోవాలి. నీట్గా పైకి కిందకి అంతా మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత నాకు కారం తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. నేను అందుకే కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం కారం వేసాను. రేపు మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత చూసుకుంటే పోతుంది అనిపిస్తుంది. నేను నూనె కూడా పోస్తాను. ఇంకొక ప్యాకెట్ కట్ చేసి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, నూనె పోస్తున్నాను ప్యాకెట్. ఇందాక 1 కేజీ పోసాను. ఇప్పుడు ఒక 1/2 కేజీ పోసి కలిపి చూస్తాను. మళ్ళీ 1/2 లీటర్ పోసాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. మాకు చాలా ఇష్టం వెల్లుల్లిపాయలు పచ్చడిలో, అందుకే నేను చాలా వేస్తున్నాను. ఎక్కువే వేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి, ఆప్షనల్ అనమాట ఇది. ఎవరి ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటిని మళ్ళీ మిక్స్ చేద్దాం. నూనె పోసాను కదా, మొత్తం అంతటిని మిక్స్ చేద్దాము. కలుపుతుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది అనమాట. ఆహా ఏమి రుచి అనరా వైమరచి అనే ఒక పాట ఉంది కదా, అట్లా ఆవకాయ పచ్చడి అంటే ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఈ పచ్చళ్ళు తినపైన ఆవకాయ పచ్చడి అయితే ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ముక్క వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు ఏ కూరలైనా దీనికి సాటి రావాలన్నమాట. మనం ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, అండమాన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆవకాయ పచ్చడిది స్పెషాలిటీ అనమాట. దీని స్పెషల్ ఎక్కడా కూడా రాదు. చూడండి ఆవకాయ, చూడండి ఎంత అందంగా తయారైపోయిందో. ఆవకాయ ముస్తాబ్ అయిపోయింది అనమాట. ఎంత అందంగా రెడీ అయిపోయిందో చూడండి. నలుగు పెట్టుకొని స్నానం చేసి కొత్తగా డ్రెస్ వేసుకున్నట్టుగా రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూస్తుంటేనే అబ్బా ఈరోజు కొత్త పచ్చడి వేసుకొని తింటామంటున్నారు. ఈ రోజుకి వరదు బాగోదు అనమాట. ఈరోజు తినడానికి దీనికి టైం పడుతుంది. నేను కొంచెం వేస్తున్నాను అనమాట. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. నూనె లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. అందుకనే చాలా పూర్తిగా 2 కేజీల నూనె పోసాను అనమాట. 2 లీటర్స్ ఆయిల్.
2 లీటర్స్ ఆయిల్ పోసాను. మళ్ళీ తర్వాత కలిపే రోజు ఏమైనా తక్కువైంది అనిపిస్తే కనుక అప్పటికి నూనె పైకి తేలుతుంది మనకి. అప్పుడు ఏమైనా తక్కువైందంటే కనుక అప్పుడు మళ్ళీ కలుపుకుంటాం. పచ్చడి తయారైపోయింది. చూసారు కదా, అన్ని కొలతలు అన్నీ సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక టైట్ కంటైనర్లో, ప్లాస్టిక్ దాంట్లో కానీ, జాడీలు ఉంటాయి గాజు సీసాల్లో కానీ, ప్లాస్టిక్ వాటిలో కానీ, లేకపోతే జాడీలు ఉంటాయి కంటైనర్లు, వాటిలో కానీ స్టోర్ చేసుకోవాలన్నమాట. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి జాగ్రత్తగా తడి లేకుండా వాటిని నీట్గా తుడుచుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేస్తాను. దీన్ని కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే గాజుది కాకుండా ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తున్నాను. వస్తుందా పక్క నుంచి చూడు. ఇదిగోండి, ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నా. ఇదిగోండి, ప్లాస్టిక్ కంటైనర్లో నూనె పైకి వస్తుంది, కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏదో ఇంగ్రీడియంట్స్ తక్కువైనప్పుడు ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. అంతా ఇలా ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుని టైట్గా మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా ఆవకాయ పచ్చడి పట్టుకునే విధానాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇష్టంగా తినండి. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని ఇష్టంగా తినండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మా కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే కనుక మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి, చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది సమ్మర్ కదా, మేము బయటికి ట్రిప్స్కి వెళ్తున్నాము. మనం లాస్ట్ ఇయర్ మేము ముంబైకి వెళ్ళాము, చెన్నైకి వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము, ఫ్లైట్లో వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసాము, చూడండి. ఆ తర్వాత నిన్న మేము బిర్లా ప్లానిటోరియం, నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము నెక్స్ట్ బిర్లా ప్లానిటోరియం, బిర్లా మందిర్, లులు మాల్ వెళ్తున్నాము. ఆ వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ మేము ఇంకొక చోటకి కూడా వెళ్తున్నాము, వండర్లా. పిల్లలు చాలా సర్ప్రైజ్గా ఆడుకుంటారు కదా. సో ఇలాంటి వీడియోలు ఎన్నో మేము చేస్తూ ఉంటాము. తప్పకుండా స్టే ట్యూన్, చూడండి, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కనుక కామెంట్ చేస్తే మేము ఫస్ట్ కామెంట్ ని పిన్ చేస్తామన్నమాట. డిష్ చేసినప్పుడే అట్లా తిని బాగుందంటేనే కదా మనం ఆనందపడతాము. ఇది చూడండి, ఇప్పుడు చేసాము, వేసి పెట్టాము, తినేసి వెళ్ళిపోయారనుకో అసలు బాగుందా బాగోలేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు టేస్ట్. అలాగే మీరు వీడియో చూసి ఇది నచ్చితే కనుక అబ్బా బాగుంది, ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయండి అని చెప్పడము, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేసుకోండి, మీరు ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పడమో చెప్పండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే మీ ఫస్ట్ కామెంట్, ఎవరైతే ఈ వీడియోకి ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని ఈ వీడియోలో పిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.